ఏందన్నా కర్రాటం వేసినావు? చెక్ చేయాలి. ఇవి మినిస్టర్ గారి బళ్ళు, అది అంబులెన్స్, ఇవి కూడా చెక్ చేయాలనా? ఏయ్ త్వరగా కర్రది, మినిస్టర్ గారి బావమరిది చావు బతుకులో ఉన్నాడు. సారీ, చెక్ చేయండి వదలం. పేషెంట్ ని చెక్ చేయడానికి నువ్వు ఏమైనా డాక్టర్వా? మేము చెక్ చేయాలనేది పేషెంట్ ని కాదు, వెహికల్స్ ని. నీ సిన్సియారిటీ మెచ్చుకున్నాను. ఈ చెకింగ్లు చేజింగ్లు దేనికి గాని పాకెట్ మనీ ఉంచుకో. లంచమా? కాదు, సబ్సిడీ తీసుకో. అలవాట్లేదు. నువ్వేమైనా భారతీయుల్లో ముసలి కమలసన్వా? తీసుకోయా. మాటలు ఆపి మర్యాదగా చూపించండి. రేయ్, మరి సిన్సియర్ ఆఫీసర్లో ఉన్నాడు, మీ సిన్సియారిటీ ఏందో మీరు చూపియండి. చెక్ చేసుకో. బాగున్నారా? హలో, ఇన్స్పెక్టర్ అర్చన స్పీకింగ్. వాట్? ఎక్కడా? ఓకే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎవడి హై జంప్ కాడు జాకీ చాన్ లో జంప్ చేశాడు. కత్తిలాగా ఉంది. ఎవరి జూనియర్ కిరణ్ బేడి? లోకల్ హీరోని. నువ్వు ఫైట్ చేస్తున్నావేంటి? నీకు హెల్ప్ చేద్దామని. నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు, పక్కకెళ్ళి పని చూసుకో. అంతేనంటావా? అంతే. ఇక నిన్ను ఏ గవర్నమెంట్ కాపాడలేదు. రేయ్ పోరా, మేడం దగ్గరికి పో. హెల్ప్ వద్దంట. అంతొద్దు, ఓసారి బ్యాగ్ చూసుకో. ఎస్ఐ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగిరెగురుతా అంటున్నావేంది? పోయే కాలం. 20 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం? చాలా మందిని చూసుంటారు. నడిమింట్లో ఎందుకే? అది కోత అంటే. అమ్మో, పిట్ట బాగా కోత పెడుతుంది. కోతకెళ్ళే లోపల ఆపేయాలి. ఆగండి. ఏ నువ్వు రేపు చేసుకుంటావా? కామెడీలొద్దు, సీరియస్. ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి. కామెడీలొద్దు, సీరియస్. ఇది సీరియస్ వార్నింగ్ ఏరా సన్నాసి.
చేస్తున్నానా? వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. ఆగండి. పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే. ఏంటి నా స్మగ్లం నీ జీప్ ఎక్కించుకుంటున్నావు? నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్ నువ్వేనా? ఓసి నా తింగర బుచ్చి, వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను. మిస్టర్, ఒంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు. డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది. మందంతా డైరెక్ట్, ఫేస్ టు ఫేస్. నేనెవరినో తెలుసా? ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ఐవి. ఎస్, 1 టౌన్ ఎస్ఐని. నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే, 2 టౌన్ ఎస్ఐని. అయితే మనలో మన గొడవ ఎందుకు సార్? 50-50 చేసుకుందాం. వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమైనా వంకాయలా? రే రౌడీస్, మీరంతా నా సైడ్ వచ్చేయండి. రండి. ఆగండి. వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు, నేను ముందు కొట్టాను. రేయ్, మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా? రేయ్ చెప్పరా, ముందెవర్రా కొట్టింది? ముందెవరు కొట్టలేదండి, వెనక నుంచి కొట్టారండి. ఎవరు కొట్టారో చూడలేదండి. నేనే రఫూల్. ఓకే, నువ్వే కొట్టావు. అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి? వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి. నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయాలి. నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి. పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా? అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది? కామెడీలో సీరియస్ మళ్ళీ కొట్టిండు. అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది? ఏంటి నీ కంటికి నేకెడ్ గా కనపడుతున్నానా? ప్యాంటు షర్ట్ కనపట్లా? ఏయ్, నేను అడిగింది యూనిఫామ్. లాండ్రీకి వేసాను. అలాగా? అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు. కంగారులో ఇంట్లో మర్చిపోయాను. నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వని నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు. కాలీఫ్లవర్ పెట్టుకున్నావా? షడప్. ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీప్ ఎక్కిస్తాను. ఆ? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్కి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను. కోర్టులో బోన్ ఎక్కిస్తాను, జైల్లోకి నెట్టిస్తాను. ఎన్ని గుండెలు నీకు? టోటల్ గా 12 సార్. ఏయ్, అతను అడిగేది గుండెలు కాదు, గుండెలు. పదండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏం సార్ దోమలా? పగ ప్రతీకారం. ఎవరి మీద సార్? ఎస్పీ గారి మీద? ఓ ఆడదాని మీద. ఆడదాని మీద? ఎందుకంత భయపడ్డావు? భయపడటం కాదు సార్, ఉద్వేగంతో ఊగిపోయా. చెప్పండి సార్, ఎవరు ఆడది? మీకోసం నా జీవితమే కాదు, అవసరమైతే జీతం కూడా తారపోస్తా. అది పోలీస్ ఆఫీసరే, 1 టౌన్ ఇన్స్పెక్టర్. వద్దు సార్, పోలీసు వాడు దొరికితే ప్రమాదం. మనము పోలీసులే కదా. అందుకే చెప్తున్నారు సార్, మనం అంటే ఎంత డేంజరో మనకే తెలుసు. షడప్. ఇంత బతికే ఆడదానికి భయపడతావా? సాటి పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలాగైనా పట్టుపట్ట. యూ డోంట్ వరీ సార్, డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేని దాన్ని నేను పట్టుబడతా. ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ, పోలీస్ డైరీ, పోలీస్ ఫైల్, పోలీస్ ఛాలెంజ్. రాములమ్మ 510 510 510 510 510 510. ఇదిగో 510 మంచివి, బాగా లేతవి. లేతవేంటి? నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు. మరేంటి? బ్లాక్ టికెట్లు. బ్లాక్ టికెట్లా? కావాలా? సరే రండి. ఇదిగోమా మేడం, పదండి. 510 510. ఇంత చీప్ గా టికెట్లు అమ్ముతున్నారా? చీప్ గా కాదు, ఎక్కువ రేట్కి అమ్ముతున్నాను. ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం ఇంతకు దిగజారుతారా? ఓ సిమ్మఫు, నేను డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మేది. ఆ, ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది. నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆహా, మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓడించాలే, వెళ్ళు. నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు. ఎస్ మ్యామ్. 10 20 10 20 10 20 పాపా, 10 20 ఓ 5 10 ఇచ్చుకో. 20 వందించుకో. నువ్వా? అవునే నా లిల్లీ పువ్వా. ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు? బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా. సైడ్ బిజినెసా? కాదు, స్ట్రైట్ బిజినెస్. నీకెందుకు? బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా? బ్లాక్ టికెట్లు కాదు, గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా. ఏం చేస్తారు? నిన్ను మూసేస్తారు. మూసేయడానికి నువ్వెవడు బాయ్? నేను 2 టౌన్ ఎస్ఐని, నీకన్నా ఓ టౌన్ ఎక్కువ. ఇది 1 టౌన్ అంటే నా టౌన్. ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చెయ్యాలి. అవును కరెక్ట్ సార్, మనం తెలియక ఎగ్లో లెక్కెట్టాం. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా, ఒక భారతీయుడిగా, ఒక భాషగా, ఒక శివగా, ఒక పెద్దరాయుడుగా, ఒక చిన్నరాయుడుగా, ఒక సర్దార్ పప్పారాయుడుగా ఈ అవినీతిని, అక్రమాలని, అన్యాయాల్ని, తర్వాత ఏంటి సార్? అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది. ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది. మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏది నీ ఐడెంటిటీ కార్డు? ఇక్కడే ఉండాలి. ఎక్కడో మిస్ అయినట్టుంది. మిస్ అయిందో మిస్సెస్ అయిందో ఇప్పుడే తేల్చేస్తాను.
నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను. బ్రదర్స్, సిస్టర్స్, రండి. మరదల్లారా రండి. రండి రండి. ఈ ఆడదాన్ని చూడండి. సంఘాన్ని, సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని, ఆడ పురుగుని బాగా చూడండి. ఏంటి సార్ ఏమైంది? భారత స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ల కష్టాన్ని, చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు, ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకిజాల్ని కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలందేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? రేయ్, ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగుని ఏం చేయాలి? ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. పద. దిగా. వదులు. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? రా. సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవడరా నువ్వు? రాగి అన్నామంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నారా మీరు? ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్. సార్ ఆవిడ లేదు, ఆవిడ లేదు. చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఊహించి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు. నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ, సార్. మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో, మేడం గీయడం అన్నామంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్, అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరారు సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి సార్, జమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షటప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన తాగే రావడం. వాళ్ళకి మీకెందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా, ఏంటంటే కిరసనాలు అవసరం వస్తుంది. కల్తీ మందు అయింటదయ్యా. నానా, ఆ? ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసలు నువ్వు నోరుమోయవయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయల బాటిలా? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏంటి తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయలు బయటికి వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఆ? ఒక అగ్గి పుల్లలకి ఇచ్చి మింగేయండి. ఆ? కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? రేయ్!
ఏమండో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్ ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్యి బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉంటారు. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా క్యాష్. కానిస్టేబుల్, ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకు అత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయిలేండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్? నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. మేడం, వాట్ ఇస్ దిస్? వదలు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ లాగుండు, ఎస్ఐలా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. ఏయ్, పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. ఓవరేనా సార్? ఓకే ఓకే. ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలిదాన్ని కోర్టుకి తీసుకెళ్తా. ఓకే సార్. వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఆ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది.
నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి. ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్ వద్దు, మీరేం మాట్లాడానని విన్నాం. మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు నా కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్తమ్మా, రండమ్మా, మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు. సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మనకు గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుడిని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేయండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అబ్బాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబిలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదీనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్యి బాబాయ్, తమరు ఆటోన్ ఎస్ఐ గారు ఓన్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు పుచ్చొంకాయలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతుకుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆపుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్ లేరా. ఎవరిని మిస్? నిన్నేరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వే వత్తవే. నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికేం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు. కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా?
నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్ళి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవంలా బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్ ఈసారి చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి బ్రధవని చేసుకోను. వారా వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా, వద. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు పోయిందండి. పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు. పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని కంకన ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలో ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట వనసాయి. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాతే పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? చస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని,
నాతో ఆడుకోవాలని. కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం. కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే? బీ ఛానల్లో డాన్సర్లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్ దగ్గర హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలం, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాల సీసా, పర్సు. ఏం బచ్చగా అనుకున్నావు? పాల సీసా తీసుకోనికి గా పర్స్తి ఇది. ఓకే, గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? గట్టిగా అరవు, బావులేస్తాడు. ఈడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడువని. ఏడిస్తేం లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? ఎడవకెడవ. నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నాన్న, నేను వచ్చేసాగా. ఏమో అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులు ఉంటాయి, రండి తీసుకోండి. ఓకే. నేను కామెడీ విలన్ గాన్నని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడగొట్టినావు కదూ. ఇప్పుడు చూడు ఏం చేస్తాను వీణ్ణి. వద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకు? నా కొడుకు అని చెప్పింది వాడు. ఒరే సన్నాసి, అది నా పెళ్ళం అయినప్పుడు నా కొడుకు తనకి కొడుకాడా? అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా, నీ పెళ్ళాన్ని చేస్తా రేపు. తను నన్ను సంసారమే చేయనవద్దు, నిన్ను రేపేం చేయనిస్తుంది? అంత పవర్ఫుల్లా? చాలా. నా మాటని దాని జోలికి వెళ్ళకు. ఆఫ్టర్ ఆల్ ఆడదికి ఇదేం చేస్తుందిరా నన్ను? ఇదిగో సాటి మగకులొస్తాడు అని జాలిపడి చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళొద్దు. పాగలుగాని లెక్క మాట్లాడా. నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్. అయ్యో అయిపోయాడు.
ఇంకో పన్ను. ఒక ఫోన్ చేసుకుంటాను. అరే దెబ్బైపోతావు, దాని జోలికి వెళ్ళొద్దురా, నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? చూడు, పన్ను మీద పన్ను ఊడిపోయింది. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలా మేడం, నా మాటను. బొమ్మ కావాలా? ఏంటమ్మా నవ్వు? అరే బాగుందా బొమ్మ? ఒరే అబ్బాయి, వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు. నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా. నవ్వితే ఆడించడం, ఏడిస్తే ఆడించాలి కానీ. మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్. అర్థమైంది. బాబు పదరా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటేను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓసి పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. సార్ సార్, ఎస్పీ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా? ఎస్ సార్. అన్ని రెడీగా ఉన్నాయా? ఆ కేసు అర్చన చూస్తుంది సార్. ఆహా, అర్చనేది? ఇంకా రాలేదేమో సార్. రాలేదేమోనా? ఇప్పుడే వచ్చేస్తుంది సార్. టైం 11 అవుతుంది. లేట్ పర్మిషన్ అప్లై చేసిందా? లేదు సార్. పర్మిషన్ లేకుండా లేట్ గా రావడం ఏంటి? యాక్షన్ తీసుకుంటాను సార్. ఏంటి పూట విశేషాలు? నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా? ఏమైంది మీకు? హౌ డేర్ యూ? సబార్డినేట్వి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటావు. గెట్ అప్. సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి, ఉక్కగా ఉంది. షట్ అప్ అండ్ గెట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? మీ చేతికి వాచి ఉందిగా. నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మీకు తెలీదా? మొగుడికి చెప్పినట్టు ఏంటో సమాధానం? నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను, ఎందుకు ఇంత లేట్ అయింది? చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 hours అదే యావ. 5ంటికి లేచి ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకుని ఆఫీసుకు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి. ఇంకా చాలా ఆత్మనానా, నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైంలో కాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్, ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నాన్నా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్? ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు. తీసుకుని తాగు. అర్చే, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా. వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోంచేద్దాం. వంట ఏం చేసావు? వంట ఏం చేస్తాం? తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాకా? షట్ అప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచి చిచి చి, ఇంకోటి పెళ్ళం అనబోయి ఇంకో పెళ్ళం అనేసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా. నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి.
మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకే నా అర్థంగి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాడిని తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. లేదమ్మా లేదు, లోపల ఎస్పీ గారు ఉన్నారు. ఓకే. హలో. ఎస్. ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చనా! రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై. ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న. అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తనేరా. భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలిరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏ రైలుకెంతో తలబెట్టి చస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా
మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా కుదిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు పెట్టుకుని బాణాలు వదులుతున్నారండి. షటప్. గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడై ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళయిందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకోనున్నా అంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడంట. నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్ళని అమ్మాయికి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్. ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్నీ చెప్పారా? అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే. సరే కానీ అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. అయితే ఓ పని చేయి, ఈ 1000 రూపాయలు ఇచ్చుకుని ఇదే 10,000 అనుకో. 1000 వర్కౌట్ అవుదండి. పోనీ ఓ పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా? వర్కౌట్ అవుతుంది సార్. ఏంటి సార్ ఇది? చూడండి. ఇవి రాంకోటి వాడితో బేరాలంటాయా? ఏదో ఇచ్చి పంపించు. మావయ్య, అమ్మా, రాంకోటి. అచ్చనా, నువ్వు చనిపోలేదు మావయ్య, బతికే ఉన్నాను. ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు, మీ మనవడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? మర్చిపోయావా? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయనేరే లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? ఊటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన్ని చూడాలి. నేను ఇప్పుడే ఊటీ వెళ్తాను. 2-3 రోజుల్లో వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాను. ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కాదమ్మా, నా మాట వినమ్మా.
ఇప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. వేసేస్తా, మళ్ళీ మందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. ஹலோ ஆறுமுகம் பேசுறேன். அஞ்சு டன் டீ பொடி அனுப்ப சொல்லியாச்சு. இது வரல என்னாச்சு? రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నావు, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోనూ, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. హలో, Send one large whiskey to room number 201. hey, this is not room service. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? We are busy. Don't give any phone calls till morning, okay? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హ్యావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు. ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూల్తే కూలాయి, మా హోటల్కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో. అయిపోయింది. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేది ఎలాగా? ఫ్లైట్లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్. ఓకే, వెలుగు పడుతోంది, ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటలా తొంగి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. Archana. నువ్వు నేనేనండి, మీ అర్చన్ని. మన బాబండి. డాడీ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్కి వెళ్తాం పదండి. అటొద్దు, ఏ? అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను, ఉండు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ 2 ఏళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడో ఉన్నానంటారేంటండి? త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను, ఉండు, వెంటనే వచ్చేస్తా.
విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి? ఆయన 2 రూములు తీసుకున్నారు సార్. ఏ రూమ్ లో ఉన్నారండి? సారీ సార్, మాకు తెలియదు. తెలుగు ఆ మాత్రం తెలీదా? పైగా సూట్ ఒకటి. సార్ రామకోటి నువ్వేంటి ఇక్కడ? అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కలిసారా? మీ పెళ్లి విషయం చెప్పేశారా? లేదు, ఇప్పుడు చెప్పాలి. వద్దు సార్, చెప్పొద్దు. ఏ 2 ఏళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను 2వ పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్? ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్. దివ్య భారతిలో మేడం నుంచి దూకి చచ్చిపోతుంది సార్. నిజమే, తను చాలా సెన్సిటివ్. అయితే ఝాన్సీకి చెప్తా. అది ఇంకా డేంజర్ అండి. ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా? ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు. మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం. అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను, చెప్పామని చెప్పారు. చెప్తే ఆవిడ చేసుకోదు, మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం. ఆవిడ అసలే ఫాస్ట్ అండి. ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది. ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకుంటుందండి. సార్ 206 లో ఉన్నవాడు మీకు అవుతారు? ఆవిడ మా ఆవిడే. ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. అలాగే సార్. ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట, బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదర్లు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచిపెట్టదు. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు, తక్కలేడు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటికి వెళ్తారండి, గండు అని చెప్పారుగా. బాబుకి ఏదైనా అయితే? మీకేదైనా అయితే? నాకేం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆహా, మీరు వెళ్ళొద్దు. ఆ పసివాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు? అనిపిస్తోంది, కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం? ఓ పని చేస్తే? ఏ పని? కళ్ళజోడు తీసేసి మీరే వాపుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు. దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు? నువ్వు కన్నతల్లిలా ఫీల్ అయి వెళ్ళమంటుంటే నాకు కన్న తండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళండి. అలాగే, బట్టలు మార్చుకొచ్చేస్తాను. 6 గంటలు వచ్చేయాలండి, లేకపోతే మీకు ప్రాబ్లం. అలాగే. అర్చన, అర్చన. ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? బాబుకి ఎలా ఉంది? ఏంటి నాన్న, ఏమైంది? దెబ్బ తగిలింది. పర్వాలేదే, బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ట్రై చేయించొచ్చు. మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా? నేను వచ్చేసానుగా. అయ్యో, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓ మై గాడ్, ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. పిచ్చిదానా, నేను మాత్రం ఉండగలనా? అయ్యో, కమిట్ అయిపోతున్నారే. కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ ఓ మీరా, ఏంటండి? మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను. ఇప్పుడే వచ్చారు, సంతోషం. ఉంటానండి. మంచిదండి. అర్చన, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ వెళ్తారా? లేదు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాగా. సరే, త్వరగా వచ్చేయండి.
ఓవర్ యాక్టింగ్. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు, లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా? చిచి, నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా? చాలండి మీ నాటకాలు. బాబుకి బాబులో యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళ యాక్ట్ చేసి వస్తారా? అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలని. ఏ దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలకు హత్తుకుని చిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు. అదే మన శోభన ఏంటి ఇలాంటి టెంప్టింగ్లు ఉండేవి కావు కదా. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. 48 గంటలైనా అర్చన మొగుడు ఇంటికి రాలేదు, ఝాన్సీ మొగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 in 1 గడే. నేను చెప్పిన కదా బాయ్, వాళ్ళిద్దరు ఒక్కటేనని. ఇంకెంత 24 గంటలే కదా. ఆడొచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి వాళ్ళ కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగన విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని, చెప్తా. హలో, నేను సార్ రామకోటిని. హలో సార్. అయ్యి బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్? నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. 2 టౌన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్. మేటర్ చెప్పండి. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి, ఏమైంది? మా స్టేషన్ లో 2 టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట. నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గాని వెళ్తానంటారేమిటండి? నేను వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి, నాకేమవదు, చెప్పేది వినండి. వచ్చాక వింటాను. వద్దండి, వెళ్ళకండి. నా మాట విను. అక్కడ చాలా డేంజర్. ఏమండి? అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అదే నాకు భయంగా ఉంది. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళో వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలో వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి, నా షార్ట్స్ ఏంటి? మీ స్టైల్ ఏంటి, నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి, నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమిడీ అని నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి. భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి. వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదనతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదండి లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా మెల్లగా సార్. తంబి, ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడతాడే గంతేనంటావా? అంటావేంటయ్యా? వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు, మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. రేయ్ రాంకోటి, నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామారా. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. అలేగాడు బాంబు పేలిన బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం.
నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి, వద్దండి. అండీనా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 ఖర్చుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయనే, ఇంకెవరు? ఆయనెవరు? ఆయనంటే దేవుడు, దేవుడు. సర్లే, పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి, సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తానుండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా, భయం ఎందుకు? నేనేం పరాయిదాన్ని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుకేసుకుని ఉంటారా దేవుడు? ఏంటో కేకలు? ఝాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలియదు, కాపాడండి. ఓరి నాయనో. బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కన అవుతుండేంది. ఈడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో 2 రౌండ్లు వేసుకో. వేసుకో వేసుకో వేసుకోరా బాబు. రాయ్, మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? డల్ల పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బ ఎలా తగులుతుంది? గదా సంగతి. అదే రేయ్, కట్లు మొత్తం ఇప్పి కొట్టుర్రా వీణ్ణి. వద్దు వద్దు, కట్లు మాత్రం ఇప్పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? డ్రాయర్ కూడా లేదు. ఏం పర్లేదు, మేము మగాలివి కదా. ఇప్పండి రా. వద్దు వద్దు బాబాయ్, కట్టిపోతున్నారు బాబోయ్. బాబా ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. వద్దు వద్దు, నన్ను చెప్పకండి బాబాయ్. వద్దు బాబాయ్. అయ్యో నేను రాయో, నేను లేకపోతానండి. నాకంటూ రా, నర్మై చేస్తావు రే. అయ్యో అయ్యో సార్, సార్ సార్
సార్ రక్షించండి సార్. మొత్తం తీసేస్తాయి బాబు. మళ్ళీ స్లిప్ అయిపోయి ఉంటారు నాయన. సార్ సార్ రక్షించండి సార్. సార్ రక్షించండి సార్. హాతికుందరై గుర్తులు చచ్చిపోతాను. చచ్చిపోతానయ్యా. కాపాడండి సార్. సార్ త్వరగా రండి సార్. రండి సార్. అయ్యా అయ్యా నువ్వు ఈ వేషాలు ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ, నిన్ను మోసం చేసిన వీడి కాదు, వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్? ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం. పద. ఎందుకింత మోసం చేశారు? ఎందుకింత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళయిందంటే నేను చేసుకోనన్నా, చీకొడతానన్నా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు? డోంట్ టాక్ రబేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంచక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది శీల చెడుని మగాడు కాదు, శీల ఉన్న మొగుడు. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను. ఖబర్దార్. ఏమో అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్ళెందుకు చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాలొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నోర్మై, మగాడికి ఆడదానికి పూలిగెట్టి. మగాడికి ఏమైనా కొమ్ములున్నాయా? స్పెషల్ గా పైనుండి ఊడిపడ్డా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా? నేను సతినా, సవతినా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు?
పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రా అది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఏడవాలి. మీసం లేని వాళ్ళు వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి నువ్వు ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుడిని వదిలేసిన వాళ్ళకి మొగుడు దొరకలేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గాని జనం నేల మీద ఉయ్యరు. ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయను. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త వాడు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రికి ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. రండి. भाई और बहनों, देखो ये मेरा फर्स्ट पत्नी है. ఇది నా సెకండ్ పత్ని. ఏంటి ఆ లుక్లు? తాగొచ్చానా? నేను తాగలేదే, మీరే తాగించారు. తేగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు. మనది పెళ్ళ పేకాట. ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి. అసలు నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా? ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా? చెప్పను. ఛాలెంజ్. నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను. కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను. చచ్చి నీ దగ్గరగా వద్దాం అనుకున్నాను. కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితంలో నీ జీవితం కాకూడదురా, భార్య లేని లోటేంటో నేను చవి చూశాను. మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు. అది నేరమా, పాపమా? ఏమే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత, నీ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాయండి షేక్ అయిపోతున్నావా? ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా? నేను తాకానా? కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా? మజా చేశానా? పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకనిచ్చాను కదే. నేనే దుర్మార్గుడిని అయితే, ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎందుకు నీది తప్పలేదు? భార్యగా అర్చన నాలో బతికుంది కాబట్టి. నిజం చెప్పలేదు అని చెప్పుకోవాల్సిన మేకలాగా ఎంచుకుంటున్నావు. ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు, రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు తాళి కట్టించారే. 20 ఏళ్లుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది. అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది, చచ్చిందనుకున్న నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే. నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత 9 నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడా రాముడు? ఎవడో వెదవ కూత కుషాడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవులోకి పంపించాడు అదే రాముడు, నీ ఫేవరెట్ గాడ్. నువ్వు అడ్రస్ లేకుండా 25 నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు, ఏం చేశావు, ఎవరితో ఉన్నావు
అని అడిగానా? లేదు. అనుమానించానా? లేదు. వాయ్? భార్య అంటే ప్రేమ, భార్య అంటే నమ్మకం, భార్య అంటే విశ్వాసం. ఆ రాముడు గ్రేటా, నీ మొగుడు గ్రేటా? చెప్పవే, చెప్పు. ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి విసిరేస్తావా? పేరుకు పెళ్ళానివే గాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి. ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా. మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను. మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడవలసిన ఏడుపు నేనేడ్చానే. ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా? అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి, రండి. నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా? నెవర్. అవును, నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు? సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా? నో, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు, తాళి తెగిన భార్యల్లా, మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తాను. విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను. జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను. బాయ్. ఆగండి. ఏ, నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా? మీరు బతకాలి, నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలి. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఏంటో తెలియక కాదు. నా వల్ల మీకు ఝాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మీకు దూరం కావాలనుకున్నాను, విడాకులు కోరుకున్నాను. నేను మీకు భార్యనయ్యాను, మీ బిడ్డకు తల్లినయ్యాను. కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను. కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు. భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి. లేదక్క, అలా చేస్తే నువ్వు భర్తనే కాదు, బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దానివి అవుతావు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను, ప్రేమించింది నిన్ను. ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు. నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసును పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అర్చనే కానీ ఝాన్సీ కాలేదు. అవునా? ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి సీత ఒక్కటే, ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ.